నమస్తే, నేను మీ స్వరూప గణేష్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మన చుట్టూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు మన మిద్దె తోట చూడడానికి ఎవరు వచ్చారో తెలుసా? చూద్దామా మరి ఎవరు వచ్చారో? అలా చూడండి. చూసారండి, ఏసీహెచ్ గార్డెన్ లాగ్స్ ప్రియక్క అండి. నాకు చాలా చాలా ఇష్టం ఈ అక్క అంటే. నా సొంత అక్కలా ఫీల్ అవుతాను. వాళ్ళ మమ్మీ గారు కూడా వచ్చారు, నాకు కూడా పెద్దమ్మ, అలాగే వాళ్ళ ముగ్గురు పిల్లల్ని తీసుకొని వచ్చారండి. చాలా చాలా సంతోషంగా ఉంది. ఇలా మన గార్డెన్కి యూట్యూబర్ ఫస్ట్ టైం మన గార్డెన్కి ఇలా రావడం, మన గార్డెన్లో ఇలా సెలబ్రేషన్ చేసుకోవడం చాలా చాలా సంతోషంగా ఆనందంగా అనిపిస్తుందండి. మరి మీ అందరికీ కూడా చాలా హ్యాపీ ఇస్తుందని అనుకుంటున్నాను. మరి మీరు ఎలా ఫీల్ అవుతున్నారో నాకు కమెంట్స్లో తప్పకుండా తెలియజేయండి. చాలా బాగుంటాయి. మల్బరీ మంచిగా వచ్చింది. మమ్మీ అన్న మల్బరీ వచ్చింది. గజ్జలు ఇల్లు ఇది మనం రీసెంట్గా చేసింది అనుకుంటున్నాను. చూసారా, ఏసీహెచ్ అక్క కూడా వచ్చారు మన గార్డెన్ చూడడానికి. హ్యాపీ బర్త్డే విషెస్ అన్నమాట. నా బర్త్డే రోజు రావడం, అక్క ఈరోజు స్పెషల్ ఏంటి తెలుసా? మన గార్డెన్కి రావడానికి కూడా కారణం 100K సబ్స్క్రైబర్స్ అయ్యారు, అందుకని మన గార్డెన్ కూడా వచ్చారు. నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. అలాగే ఈరోజు నా బర్త్డే అవ్వడం కూడా, అక్క రావడం రెండు. థ్యాంక్ యూ, నీకు కూడా కంగ్రాచులేషన్స్ అక్క. చాలా తక్కువ టైంలో ఇంత బాగా రీచ్ అయినందుకు హ్యాపీ, చాలా సంతోషంగా ఉంది. వ్యూవర్స్ అందరికీ కూడా హ్యాపీ. నేను చూశాను మీ కామెంట్స్ కూడా అక్క వీడియోలో. ఓకే, అయితే బర్త్డే గిఫ్ట్ మంచి రోజు ప్లాంట్ కూడా వచ్చింది మనకి. స్వరూపానికి రోజెస్ అంటే చాలా ఇష్టం. ఏదో కలెక్షన్ పెడతా ఉంటుంది కాబట్టి రోజు ఇవ్వాలనిపించింది నాకు, అందుకే రోజు ప్లాంట్. థ్యాంక్ యూ. గార్డెన్ చూద్దాం పదండి. ఇక అందరూ గార్డెన్ అంతా చూస్తున్నారండి, మన చిన్న బుజ్జి గార్డెన్ని. చాలా చిన్న గార్డెన్ అయినా కూడా బాగా సెట్ చేసుకున్నారని చెప్పి మమ్మీ అక్క సంబరపడిపోయారు. మన గార్డెన్ చూసి, పచ్చదనాన్ని చూసి, ఆ గాలి, ఆ ప్యూరిటీ ఎయిర్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారన్నమాట. పచ్చదనంగా ఉంటే ఎవరికైనా ఆనందంగా ఉంటుంది కదండి. మనందరం కూడా గార్డెనర్స్ కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా గార్డెనింగ్ చేసుకునే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏం మొక్కలు పెంచుకుంటున్నారు, వాళ్ళు ఎలాంటి ప్లాంట్స్ వేసుకున్నారు, ఇంకా ఏంటి కొత్తగా పండించుకుంటున్నారు, ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా తెలుసుకోవాలి అని కుతూహలం అందరిలో ఉంటుంది కదండి. అలాగే నాకు కూడా అనిపిస్తూ ఉంటుంది, ఎవరి గార్డెన్కి వెళ్ళినా కూడా అక్కడ వాళ్ళ ఏం ప్లాంట్స్ వేసారని చూస్తూ ఉంటాను. ఆ మనస్తత్వం మనకు ఉంటుంది ఎప్పుడూ. అయితే ఇక్కడ మన ఫేవరెట్ సపోటా ప్లాంట్ని అయితే చూపిస్తున్నాను అక్కకి. కొయ్యకమ్మ అంటున్నారు. అది 1-2 కాయలు అయితే ఉన్నాయండి, కానీ ఎక్కువగా లేవు ఇప్పుడు, ఎందుకంటే ఎప్పటికప్పుడు తెంపేసుకుంటాం కదా మనం. తర్వాత ఏమో పిందెలు అయితే బోలెడని ఉన్నాయి. తర్వాత ఇక్కడ ఎలాంటి మొక్కలు వేసుకున్నారు, జామకాయ కూడా ఉంది కానీ తెంపనవ్వలేదనమాట అసలు. అక్క చెట్టుకే ఉన్నాయి అంటున్నారు. నెక్స్ట్ ఏమో ఇక్కడ దొండకాయ ప్లాంట్ కూడా చూపిస్తే, అది నాటా లేకపోతే ఏ వెరైటీ అమ్మా అన్నారు. అది మనం నాటు వెరైటీ ఉందండి, ఊరి నుంచి తెచ్చుకున్న ప్లాంటే అది. నెక్స్ట్ ఇంకొకటి ఉంది, పెన్సిల్ దొండకాయ కూడా ఉంది, కిందన ఉందండి అది. ఆ 2 వెరైటీస్ కలిపి నాకు ఒక 1/2 kg వస్తాయి అన్నమాట. 1 వీక్ ఒకసారి అలా హార్వెస్ట్ చేసుకుంటాను. తర్వాత ఈ ప్లాంట్స్ అన్నీ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయింది అక్క. ఇలా మన గార్డెన్లోకి యూట్యూబర్ ఫస్ట్ టైం మన గార్డెన్కి రావడం, అలాగే ఇలా ఫస్ట్ సెలబ్రేషన్ అక్కాలది కూడా 1 lakh సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత మన గార్డెన్కే వచ్చి నాతో అంత హ్యాపీగా అంత టైం స్పెండ్ చేసినందుకైతే నాకు చాలా చాలా ఆనందంగా ఉందండి. ఓన్ సిస్టర్ లాగా అనిపిస్తారు నాకు అక్క. అయితే తను మనస్తత్వం కూడా అంత పాజిటివ్ మైండ్ అండి. తను చేస్తున్న పనులు నాకు బాగా హార్ట్ టచ్ అయ్యాయి అన్నమాట. అంటే అంతమంది పిల్లలకి హోమ్ నడుపుతూ
గార్డెనింగ్ చేస్తూ పక్షులు, నెక్స్ట్ చిన్న చిన్న పెట్స్, ఈ విధంగా అన్నీ పెంచుకుంటూ ఇప్పుడు తోట కూడా బయట ఫామ్లో కూడా పండిస్తున్నారంటే అది ఎంతో ఓపికతో కూడిన పని. ప్రతిదీ కూడా క్రమశిక్షణతో చేయడం వల్ల అన్ని పనులు అంత చక్కగా సాధించగలుగుతున్నారు. దైవారాధన కూడా చాలా బాగా ఉంది. సాయిబాబా దయ వల్ల అక్క ఇంకా మంచిగా మైల్ స్టోన్ దాటాలని, యూట్యూబ్లో మంచి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అలాగే ఇప్పుడు చూస్తున్న వాళ్ళందరూ కూడా ఏసీహెచ్ గార్డెన్ వ్లాగ్స్ని, అలాగే మైండ్ డైవర్షన్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. తప్పకుండా అందరినీ సపోర్ట్ అయితే చేస్తారని నేను ఆశిస్తున్నానండి. ఎందుకంటే మీ సపోర్ట్ వల్లే మేము యూట్యూబ్లో ఈ విధంగా వీడియోస్ని పోస్ట్ చేసుకుంటే ఇలా చూస్తూ మీరు మాకు ఇచ్చే పాజిటివ్ రెస్పాన్సే మాకు ఒక బూస్టింగ్ అండి. మీరు లేకపోతే మేము అసలు లేము. యూట్యూబ్లో అంత హ్యాపీనెస్ ఇస్తుందండి మీ కామెంట్స్ కానీ, మీరు నాతో మాట్లాడే విధానం కానీ, మీరు నాకు కమెంట్స్లో రెస్పాండ్ అయ్యే విధానం చాలా బాగా నచ్చుతుంది. అలాగే అక్క వాళ్ళు ఈ విధంగా 100K సబ్స్క్రైబర్స్ సందర్భంగా మన ఇంటికి వచ్చినందుకు అక్కకి నేను పసుపు కుంకుమతో చిన్న గిఫ్ట్, ఒక శారీని కొన్నానండి. సడన్గా వస్తాననేసరికి నాకు కాళ్ళు చేయి ఆడలేదు. ఆ టైంకి అలా ఏదో నాకు తోచిందైతే తనకిచ్చి నేను సంతోషపడాలని హ్యాపీ ఫీల్ అయితే తను అసలు ఒప్పుకోవట్లేదు. వద్దు నీకు నేను ఇవ్వాలి, నీ బర్త్డే అని చెప్పి తోసేస్తుంది అనమాట సరదాగా. లేదక్క నీకే నేను కంగ్రాట్స్ చెప్తున్నాను, నీకే 100K సందర్భంగా నీకు నేను చిన్న శారీ గిఫ్ట్ అని చిన్న ఫోటో కూడా లాగామన్నమాట, తీసుకున్నాము. ఓకే, అయితే ఈ విధంగా అయితే అక్కకు మమ్మీ కూడా వచ్చారు. మమ్మీతో కూడా చాలా సరదాగా గడిపాను. ఆ మమ్మీ కూడా చాలా మంచి మనస్తత్వం అండి. నన్ను సొంత కూతురులాగా, చిన్న బిడ్డలాగా చూసుకుంటారు. ఎప్పుడొచ్చినా అమ్మ అని అయితే కౌగిలించుకొని, చాలా అక్కని ఎలా చూసుకుంటారో నన్ను అంతే బాగా ప్రేమగా చూసుకుంటారు. ఆమె మాటలు నాకు చాలా బాగా నచ్చుతాయి అన్నమాట. మా మమ్మీ తను ఒకటే అనిపిస్తుంది నాకు. అలాగే అక్క నాకు ఒక స్వీట్ అండ్ నాకు ఎక్కువ గాజులు అంటే ఇష్టం అని చెప్పి గాజులు ప్రత్యేకంగా ఎక్కడో కొని తీసుకొచ్చి నాకు గిఫ్ట్ చేశారు. చాలా ఇచ్చారండి. మామిడికాయలు, ఇంకా అక్కల తోటలో పండిన మామిడికాయలు, నెక్స్ట్ ఇంకా స్వీట్స్, హాట్, ఇవన్నీ కొన్ని తెచ్చారన్నమాట ప్రత్యేకంగా. కానీ వాళ్ళు మన కొండ ఎక్కేసరికి ఎంత అలసిపోయి ఉంటారో అనుకున్నాను. లేదు దగ్గరికి రావాలని సరదాగా వచ్చామన్నారు. ఓకే అండి, ఇదండి మరి ఈ వ్లాగ్ అనేది చిన్నది. అలాగే నాకు బర్త్డే విషెస్ మీరు చెప్తారని ఆశిస్తున్నాను. మీ ఆశీస్సులు నాకు తప్పకుండా ఉండాలి. అలాగే అక్కకి కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. బాయ్.